ఇప్పుడు తేజగా అయితే పాట పాడబోతుండు, విని ఎంజాయ్ చేసేయండి. ఈ బుక్క మీద ఇలా పెట్టి ఈ బుక్కని ఇలా పట్టి ఇలా పెట్టేస్తే తినే అక్క నుంచి నోట్లోకి పోయిన ఆదంలకాయ వరకు నేచర్ నుంచి వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వచ్చేసి చాలా రోజులు అవుతుంది. కుకింగ్ వీడియోస్ పెట్టినట్టయితే మీరే కామెంట్ చేస్తారు, కుకింగ్ వీడియోస్ ఎందుకు పెడతారు అని చెప్పేసి. పెట్టకపోతే మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు, కుకింగ్ వీడియోస్ వచ్చి చాలా రోజులు అవుతుంది, అవి కూడా చేయండి అని చెప్పేసి. సో అందుకే ఆ రకమైన సబ్స్క్రైబర్స్ని ఈ రకమైన సబ్స్క్రైబర్స్ని ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి ఇకపై నుంచి వెళ్ళి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, చూసి సపోర్ట్ అయితే చేయండి. కుకింగ్ అంటే ఓన్లీ నాన్ వెజే కాదు, వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం వెరైటీగా ఒక వెజ్ ఐటమ్ అయితే ట్రై చేయబోతున్నాం. అది కూడా దొండకాయనో బెండకాయనో అది కాకుండా ఫారెస్ట్లో మనకు దొరికే కొన్ని రకాల కాయలు అయితే ఉంటాయి. అందులో స్పెషల్ వచ్చేసి ఆ దొండకాయ, బోడ కాకరకాయ అని చెప్పేసి మా సైడ్ అంటారు, మీ సైడ్ ఏం నేమ్స్ అంటారో మాకు తెలియదు. ఆ కాయను చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏ వెజ్ ఐటమ్ ట్రై చేయబోతున్నాం అంటే అది మరేదో కాదు, ఆ దొండకాయ పులుసు. చాలా మందికి అది వచ్చేసి ఫేవరెటే ఉంటుంది. కొంతమంది తినుండొచ్చు, తినకపోతుండొచ్చు, కాయను చూసిన తర్వాత గుర్తుపడతారు, అరే ఇదేనా నేను తిన్నా అని చెప్పేసి. కాకపోతే నేమ్ అయితే వెరైటీగా ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనం వెళ్దాం, ఫారెస్ట్లో తిరుగుదాం. అది వచ్చేసి రోని అంటారు కదా. రోని అంటే మనకు ఎండాకాలం వెళ్ళిపోయి వానాకాలం స్టార్ట్ అయ్యే టైంలో ఒక టైం పీరియడ్ అయితే ఉంటుంది. దాని ముందే ఆ టైంలో తినాలని చెప్పేసి అంటారు. కావాలంటే తర్వాత కూడా తినచ్చు, కాకపోతే ఆ టైం పీరియడ్లో తినాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అందుకే ఈ టైం అయితే మేము పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియాస్ అయితే మొత్తం తిరుగుతాం. ఎక్కడైనా ఉన్నాయా, అసలు లేవా, ఉంటే దొరుకుతాయా, అదే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టరీ. దొరికితే ఉండదాం, దొరకకపోతే మాత్రం బిస్కెట్ అవుతుంది. తిరుగుదాం. నాకు తెలిసి ఒక 5-6 పాయింట్లు నాకు తెలిసినాయి. ఆ పాయింట్స్లో చూద్దాం, దొరికినట్టయితే కంపల్సరీగా వాటిని తెంపి ఈరోజు అయితే పులుసు అయితే చేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే మన ఫస్ట్ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడనే దొరికితే మనకు 2-3 స్పాట్లు తిరుగు కూడా అయిపోతుంది. ఉండేరా ఇదా జింగిడి తీగనా కూడా తేజరీ గన్నేరకాయ తింటావారా? తెలుసారా గన్నేరకాయ అంటే? గన్నేరు పప్పు తెలుసా? నువ్వు ఇచ్చి తినబెట్టాలి. ఈ చెట్టు అదే, ఆ చెట్టు అదే. జింగిడిగా కాయలు కనడం ఏమో కాయని తినేవా ఆయన తాగమా? ఎల్లో కలర్ పూలు కనబడుతుంది. ఇది నిజంగా తెలియదారా? గన్నేరు చెట్టు అది. నేను బోడకాయ తిన్నాను ఎప్పుడు. ఇప్పుడు మనం ఆదొండకాయల కోసం పోతున్నాం కానీ కర్రీ ఉండాలంటే మనకు కళ్యామా కావాలి. పెట్టిరా? కొత్తిమీర పెట్టినా, మెంతి పెట్టినా అందరికి కళ్యామాకు కావాలి. అది కళ్యామాకేనా? ఎవరు భయపడలే నువ్వు తప్ప. 1 మంది 20 సార్లు అరే మస్తుందిరా, మస్తుందిరా హబీబీ. తేజరే స్టార్ ఫ్రూట్ తిన్నా వరకన్నా? స్టార్ ఫ్రూట్ ఎందుకురా? ఎందుకురా? ఎందుకు రీజన్ ఇవర్రా చెప్తే ఏం షర్ట్? ఇగో ఇది కూడా తింటా. పన్ను తాకిందానికి స్టార్ ఫ్రూట్ పాలు పడ్డాయి. కథం గుడ్ బాయ్. మనం నార్మల్గా ఇంతకుముందు తెంపుకుంది ఇది కళ్యామాకు చెట్టు. నార్మల్గా మన ఇంటి దగ్గర ఉండేది. ఇది వచ్చేసి అడవిది. మీరు చూడవచ్చు ఎంత పెద్దగా ఉందో. మనకి ఈ చెట్టు ఎక్కడ కనబడే గుర్తుందా? ఇసుంటుంది. నీకు ఏం గుర్తుంటుంది మరి? మర్చిపోయినావా? 100 విలేజ్ వెంటారు కనబడు పెద్ద ఉన్నాడు. బిర్యానీ తినేగా ఉన్నాడు రా. 100 విలేజ్ రాలే? అదేరా ఎక్కడ ఉంటుంది అంటే మనకి సేమ్ మన బుర్జు కాడ ఆపోజిట్లో ఉంటుంది. మర్చిపోయినా జింగ ఏం మెమరీ పవర్ తక్కువ గజని
తినేటి తినేటినారా తినేటినా పులిసరి నేను గది అనుకుంటున్నా పరికి పనులు అనుకుంటున్నా పరీక్ష గిట్లుడా ఇది తినబెడితే అయిపోయి ఇది వచ్చేసి సెకండ్ స్పాట్. ఇక్కడ కూడా నాకు తెలిసి ఒకసారి బోడకాకరకాయలు తీసుకెళ్ళినాం. ఆదొండకాయలు కాదు కానీ ఆదొండకాయలు అన్నట్టుగా వెళ్తున్నాం. ఒకవేళ మేబీ బోడకాకరకాయలు కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. రెండిట్లో ఏది దొరికినా సరే తీసుకొని పోతాం. ఏదైనా కూడా అనుడే ఇక్కడనే తెంపినాం రైకను. అంటే దాన్ని మొదలు ఎడున్నది తెలియలే కానీ ఇదే ఏరియాలో తీగలైతే అట్లా అనిపిస్తుంది. తీగలు కాదు కాయలు చూడు. చెట్టు నాకు కూడా ఐడియా లేదు. కాయలు చూసి గుర్తుపట్టుడే ఇక. అంటే డింపి వెళ్ళను చూస్తే ఇగో ఇదేంది గూగుల్లో చూస్తే సేమ్ అల్లనే రెండు ఆకు లెక్కన ఉందన్నాడు. ఇవి అట్లే ఉన్నాయి, కాయలు అయితే లేవు. మేము ఎక్కడో శరకల పంట తిరిగి వచ్చినాం కానీ ఇక్కడ రోడ్కే ఉన్నాయి మంచిగా. అటు సైడ్ ఒక చెట్టు స్పాట్ అయింది, ఇటు సైడ్ ఒక చెట్టు స్పాట్ అయింది. ఈ చెట్టు ఏడున్నదంటే మనం మీద చూడవచ్చు. దుంపెన చెట్టు ఉంది కదా, ఆ దుంపెన చెట్టు మీద ఉంది ఆదొండకాయ చెట్టు. ఆ తీగ అదే, కానీ కాయలు ఉన్నాయా లేవో ఏర్పడతాయి. ఆదొండకాయలు ఎట్లుంటాయి అంటే సేమ్ దాని ఆకులు లెక్కనే ఉంటాయి. దాని దగ్గర రాక పోయేదాకా ఆకిలో జరిపి చూసేదాకా కనబడేది అది. అందుకే డింపేడ అది ఎక్కేస్తుండు. సేమ్ దీనికి ఆపోజిట్లో నర్రంగి చెట్టు మీద ఒక తీగ ఉన్నది. అటు సైడ్ నేను పోతున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఒక ఆదొండకాయ అయితే కనబడదు, చిన్న ఉంది. కురాడు మంచిగా చూసిండ్రు. గిన్నె ఉంది గారు ఎదురు ఏర్పడదు. ఆకులెక్కిన అది కూడా ఓకే. ఎక్కువ అవసరం లేదు, ఒక అద్దె కిలో దొరికితే ఏమైనా ఇచ్చుకపోతుంది. దానికి నేను చూసేస్తాను పర్ఫెక్ట్గా. సో మొత్తానికి మన 4th లొకేషన్లో మీరు చూడొచ్చు ఇన్ని అయితే దొరికినాయి అన్నమాట. దీంట్లో మీరు చూసినట్టయితే కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్నిటికి పురుగులు పట్టినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. వీటిలోకి వెళ్ళి మంచి అయితే తీస్తాం. తర్వాత వీటిని ఉడకబెట్టి మనం ఇత్తులు తీసేస్తాం కదా, ఆ టైంలో వీటిని మంచి చూసుకుంటే సరిపోతుంది. ఇవి పట్టుకోరా. నీకు ఇవి చూస్తే ఎట్లా అనిపిస్తుంది సేమ్ నీకు? ఆదొండకాయలు లెక్కనే అనిపిస్తుంది. మరి నాకు పత్తికాయలు లెక్క అనిపిస్తున్నాయి. పత్తికాయలు నిమ్మకాయలు ఆడాడు, చిన్న చిన్న నిమ్మకాయలు. గమనించినావా? మనకు ఫస్ట్ 3 లొకేషన్లో దొరకలేదు. ఇక్కడ దొరికినాయి. నెక్స్ట్ లొకేషన్లో కంపల్సరీ ఉంటాయి పెద్ద పెద్ద. ఇప్పుడు ఆడిపోతున్నాం. ఫస్ట్ ఆడిపోతే అయిపోగానే ఒకవేళ లేకపోతే మళ్ళీ అన్ని తిరుగుడు ఎట్లా. ఇవన్నాక ఎన్నెన్నో తిరిగినాము. అసలుకి ఆడొకటి దొరికినాయి. వీడికి రాగానే ఇగో ఫస్ట్ చెప్పలే ఈడ లొకేషన్ దొరికితే ఉంటాయి భలే దొరికి నింపిన టీషర్ట్లా మంచిగా ఉన్నాయి. అంటే మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ఫస్ట్ ఈడికే రావాలి, అన్ని తిరగద్దు. సెకండ్ సారి పోయినప్పుడు ఫస్ట్ సారి పోయినప్పుడు ముళ్ళు గుచ్చింది. లేకపోతే చెట్టుకి రివర్స్ లెక్కినా కదా, ఆడ గుచ్చినట్టుంది. అసలు ఓషం అయితే నీకు కాలుకే వచ్చింది, నాకు ఇక్కడ షో గుచ్చింది ముళ్ళు. నేను ఇట్లా తెంపిన ఆర్మీ ఛాలెంజ్ ఇట్లా పోయినా రోపు మీద మొత్తం పొరుకున్నది. దానికి ఎట్లా మజా వచ్చింది. ఈయనేమో మన పాక్కుండా మొత్తం ఇట్లా అంగిని లేపుకుంటా ఇగో ఇట్లా చేయిలు పట్టుకున్నా, ఇట్లా పొరకలిద్దామంటే చేయి జారిపోతుంది, కింది వీక్తా కొబ్బరి చెట్లకు చక్కగా. ఏదేమైనా ఇది ఒక అడ్వెంచర్ మంచిగా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. అసలు మన టార్గెట్ ఏంటిది, అలా ఆదొండకాయ పులుసు పెట్టడం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. మనకు కావాల్సినట్టుగా ఆదొండకాయలు కూడా దొరికినాయి. మనకు కావాల్సిన క్వాంటిటీలో దొరికినాయి. చాలు, పావు కిలో దొరికినాయి చాలు. అందుకని ఎక్కువ అవసరం లేదు, పులుసే పెడతాం కాబట్టి. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటిదంటారే,
నువ్వు చేసేది చెప్తా, నువ్వు ఏం చేయకు. చింతపండు నానబెట్టు, ఉల్లిగడ్డలు కడిగి చేసుకో, మిరపకాయలు కడిగి చేసుకో, మొత్తం ఇక ఏమేమి కావాలో అన్ని రెడీ చేసుకో. నీ పని అంతా అయిపోయిన తర్వాత బియ్యం నానబెట్టు, బియ్యం పెట్టేసి ఆ లోపల నేను ఆదొండకాయలు ఉడకబెడతా. మీరు 3 రాళ్ళు తీసుకురా, 3 కట్టెలు తీసుకొచ్చి అక్కడ రెడీ చేసుకోరు. ఎవరిని పూలలో ఎవరు పెట్టుకోకరుగా, నువ్వు తనదైనా కానిచ్చుకొని నువ్వు రైస్ పెట్టుకోరా. అవి దొండకాయలు కడుక్కొని పెట్టేస్తే. చలో ఇప్పుడైతే మేము కట్టెలు తీసుకురానికి పోతున్నాం. ఫస్ట్ కట్టెలు అలా తీసుకొచ్చేసి పొయ్యిరాలు కూడా పెడతాం. నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, దీన్నే ఆదొండకాయ అంటారు, అడవి దొండకాయ అంటారు. సో మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని కడిగేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇది ప్రాపర్గా రెడీ కావాలి కర్రీ, కానీ మామూలుగా ఉండదు. ఈ ఇత్తులు ఇప్పుడు మనం తీసేద్దామంటే ఇత్తులు వెళ్ళాయి. ఏం చేయాలంటే వీటిని ఉడకబెట్టాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇత్తులు తీసేసి ఇత్తులు వెళ్తాయి. ఆ తర్వాత ఇది కూడా కొంచెం మనకు స్పంజీ టైప్ అయిపోతుంది. తర్వాత దాన్ని డైరెక్ట్ తడక కొట్టుడే. సో ఇప్పుడు ఫస్ట్ ఇదే ప్రాసెస్ పెట్టుకున్నాం. మీ కటింగ్ మొత్తం అయిపోతే నేను వీటిని ఉడకబెట్టేస్తా. ఆ లోపల కూడా కావాల్సిన అన్ని కడిగేసుకుంటాడు. అది పొయ్యి రెడీ అయిపోతుంది. కూర దాని మీకు ఎక్కేయచ్చు, తర్వాత రైస్ దీని మీకు ఎక్కించుకుంటాడు. సో ఇంతే అనమాట ప్రాసెస్. మన వాళ్ళు కట్టెలు రాళ్ళు తీసుకురానికి వేరు, ఆల్రెడీ కొన్ని వచ్చేసినా ఇంకిని తీసుకొస్తారు. ఈ అడవి దొండ ఆదొండ కాయలు ఏవైతే ఉన్నాయో 1 yearకి ఒకసారి అనేది తింటే హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి నేను కూడా ఎక్కడో విన్నా. అది నిజమేనా అని చెప్పేసి కింద కామెంట్ అయితే ఏరి. వాసన చూస్తే మాత్రం ఇట్లా షేదు వాసన వస్తుంది, కానీ వండిన తర్వాత ఎట్లుంటుందో టేస్ట్ చూడాలి. వీటిని ఏమేమో కొరికినాయి, మా దగ్గర చానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా తేడా కొట్టినాయి తీసేస్తున్నాం, మంచిగా ఉన్నాయి ఉంచుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకున్నామంటే చింతపండు నానబెడదాం. ఇది మనకు కర్రీ రెడీ అయిపోయే లోపల చింతపండు మంచిగా నానాలి. చింతపండు రసంతో మనం ఇప్పుడు పులుసు వేయబోతున్నాం కాబట్టి ఆదొండ పులుసు, దానికి చింతపండు మ్యాండేటరీ. సో ఇప్పుడైతే నేను చింతపండు నానబెడుతున్నాను. ఉల్లిగడ్డలు ఈసారి వెరైటీ కోసుకుంటున్నాం. ఎట్లా పులుసు కాబట్టి వాళ్ళు ఉడుకుతుంది కదా, అది ఉడికేదాకా ఆడ కాబట్టి ఇది కూడా తొందరగా ఉడుకుతుంది కదా, దానికోసం అని ఇట్లా రౌండ్గా వెరైటీ కోసుకుంటున్నాం. చూపెడదా? అవును శేఖర్ దోమార్ అదే దగ్గర వచ్చిన పొద్దున వచ్చిన దగ్గర ఏది కుకింగ్ వీడియో ఏం మాట్లాడుతున్నారా? ఈరోజు వెరైటీగా మా దగ్గర 5 గిన్నెలు ఉన్నాయి. అయినా సరే మనం కొంచెం ఫారెస్ట్ వైబ్లో వచ్చినాం కాబట్టి ఇక్కడ మోదగాకుల చెట్లు బాగా కనబడుతున్నాయి. కొన్ని ఆకులు తెంపుకొని వచ్చి ఇస్తార్లు కొట్టుకొని ఆ ఆకులనే తింటాం. ఇవాళ వాస్తవానికి మా దగ్గర 6 గిన్నెలు ఉండాలి, ఒకటి తెదగా ఎత్తుకపోయాడు. వాస్తవం అది. ఏనా మేము అడగాలి ఏంద్రా తేజ గిన్నె ఎత్తుకోతారు ఎవడన్నా ఏమనంటే టెస్టింగ్ బుక్ ఎత్తుకోవద్దు ఒకసారి. శేఖర్ గారు దాంట్లో పెట్టుకుని చాపింగ్ ప్యాడ్ గుర్తుదా? ఎడ దొరికిందా? అక్కడిక్కడ షాపింగ్ మాల్ లో పనిచేసిన రాత్రి సాయంత్రం మొంగిలా పునుకుతారు చూడు, ఇట్లా పునికి పంపించాలి. తోల పెట్టుకుని వస్తారంట మళ్ళా, తోల పెట్టుకోతారు, బర్ల చెట్టు కాడ పెట్టుకోవస్తారు కదా. సెన్సర్ పెట్టాలి మనం, తాళ్ళు కట్టి కీ కీ అని మొత్తం చూసినా. ఇక్కడ ఆకులు అయితే ఉన్నాయి మంచిగానే. మోదుగా ఆకులు ఇస్తారాకులు కుట్టిన వాళ్ళకి మస్తు మందికి ఐడియా ఉండొచ్చు. ఒకసారి 3 ఆకులు ఉంటాయి కదా, దీనిలో మధ్యలో ఆకి కొంచెం పెద్దగా ఉంటుంది. అన్ని మధ్యలో ఆకులు తీసుకోవద్దా, పెద్ద పెద్ద ఇస్తారాలు కొట్టచ్చు. ఈరోజు వచ్చేసి ఇవే ప్లేట్స్లలో తినబోతున్నాం. దగ్గర కొన్ని సంవత్సరాలు అవుతుంది వీటిలో తినక. కూర లాస్ట్ టైం ఎప్పుడు తిన్నా గుర్తుందారా? గుర్తులేదు కావచ్చు. పేపర్ ప్లేట్లు ఏమంటే వచ్చినాయి, ఇవి అంతరించిపోయినాయి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఇదే వానాకాలం స్టార్టింగ్ సీజన్లో ఆకులు అన్నీ తెంపుకొచ్చుకొని తోరణాలు కట్టి
ఎండైతే ఉండే ఇంట్లో మీద. వాన స్టార్ట్ అయినప్పుడు బయటికి పోకుండా ఇంట్లోనే ఉత్తగా ఉంటాం కదా, ఆ టైంలో కుట్టుతుంటే ఆ కుట్టి తర్వాత నైట్ పడుకునేటప్పుడు కింద వేసుకొని పడుకుంటే ఇట్లా ఫ్లాట్ అవి 100 కట్టలు కట్టి 100 రూపాయలకు ఒక కట్ట అట్లా చేసిన రోజులు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాం గైస్. ఇవన్నీ మేము అన్నీ దాటుకొని వచ్చినాయి. సో అందుకే ఇంత ఈజీగా కుట్టగలిగాను నేను. ఒక అన్న పెళ్ళికి తిన్నాను లాస్ట్ అలా. మస్తు ఉంటారా, న్యాచురల్ హెల్దీ. న్యాచురల్. సో ఇప్పటి నుంచి ఇక వానాకాలం అయిపోయేంత వరకు మేము ఎక్కడ బయటికి వెళ్ళిన కుకింగ్ వీడియోకి ఇవే ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాం. మా దగ్గర గిన్నెలు ఉన్నా సరే ఇప్పుడు కుట్టుకుంటున్నాం. అన్న అయితే ఏదేమైనా అయితే మంచిగా కుట్టిండు ఇన్స్టారాక్ అయితే. మరి ఎట్లా కుడుతుండే ఏం కథ అని చెప్పేసి సూత్రాడు దగ్గరకు వచ్చి మళ్ళీసారి కుట్ట పెడతామని జస్ట్ గా కట్టెలు తెచ్చేసిండు, 2 రాళ్ళు తెచ్చేసిండు అంతే. చాలా సగం నేనే ఇచ్చిన కథం. ఈసారి వెరైటీగా మెంతి కూడా ఎత్తున్నాం మేము. మెంత చికెన్ అవ్వటనా వేసుకున్నాం. అవన్నా ఇంత మంచి రౌండ్ వచ్చింది, మేము కుడతలో రానే రాదు. ఇవో ఇస్తారాకని 3 రకాల కుట్టచ్చు. 3 రకాలు అంటే మనము ఈ మోదుగాకులు చూస్తే 2 ఒక్క సైడ్ మధ్యలో ఒకటి ఉంటుంది కదా, నేను కుట్టేడేమో అన్ని మధ్యలే, అందుకే రౌండ్గా వస్తుంది. ఒకవేళ మధ్యలో కాకుండా ఇటు సైడ్లోకి ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది ఉంది, ఇది ఇటు సైడ్ ఆకిది. దీన్ని ఇస్తారా కుట్టినప్పుడు ఎట్లా కుట్టాలంటే ఆ సైడ్ నుంచే పోవాలి. ఇప్పుడు మధ్యలోకి మధ్యలోనే వస్తుంది, ఈ సైడ్ ఆకు కాబట్టి ఇట్లా పెట్టుకుంటూ పోతాం. ఇక ఇంకొక నీటి వస్తుంది, ఇట్లా తిరుగుతుంది. ఒకవేళ ఇది వేరే సైడ్ ఆకనుకో అప్పుడు ఇట్లా తిరుగుతుంది. అంతే, ఓదాన్ని మొదలు వెనక పెట్టుకుంటూ వచ్చు. నేను కుట్టేది అన్ని ఇప్పుడు సంటరాకులు ఇవి, అందుకే మంచిగా వస్తుంది రౌండ్గా. నేనైతే ఇప్పుడు ఇక కట్టింగ్ అంతా అయిపోయింది, కూరగాయలు ఇట్లా అవన్నీ. ఇప్పుడైతే రైస్ పెట్టుకుంటున్నా, డైరెక్ట్ రైస్ ఎక్కించుకొని ఒకటే కూర ఒకటి బాగుంటుంది కదా రైస్ అయిపోయినాక. ఉడికినా అయినా ఒరే చూడు, అవి నొత్తి చూడు. మీతో మాట్లాడి లెక్క మర్చిపోయినా ఎన్ని వచ్చిన మళ్ళా జింగిడే ఒత్తి చూడరా కానీ ఆ ఇత్తులు తీసేయి చాక్తోటి. చాలా రోజుల తర్వాత ఈ మట్టి పాత్రను అయితే యూజ్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఎప్పుడు వాడినామో కూడా గుర్తులేదు నాకు. మరి చూద్దాం ఇలా టేస్ట్ ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి. కట్టెల పొయ్యి, మట్టి పాత్ర, ఇస్తారాకులు, అడవిలో తెంపుకున్న ఆదొండకాయల పులుసు. అరే మొత్తం న్యాచురల్ ఇవ్వాల, మామూలుగా ఉండదు ఇక. మరి ఎట్లా చూద్దాం టేస్ట్. సంవత్సరానికి ఒకసారి అంటే తినాలంటారుగా, ఈసారి తింటున్నాం. దీన్ని ఎవ్రీ ఇయర్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తాం. వీడు ఎన్నో చూసిండట జింగిడిగాడు, ఉల్లిగడ్డలు పెద్దగా కడి చేసిండు, అవి మానాన్ని ఉడకలేదు. సో మొత్తానికి అయితే అవి ఉడికే లోపల వెరైటీ మాడిపోయింది. ఇంకా ఎట్లా తింటాం మేము. కానీ ఇప్పుడు అసలైన ఇదైతే పోతుందన్నమాట. ఆదొండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నా. వేసిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత మన చింతపులుపు అయితే పోసుకొని కారప్పొడి ఉప్పు ఇట్లా వేసుకున్నాం. ఎవి గోల్తాయి మరి ఇప్పుడు వేస్తున్నా కదే, వేస్తున్నారు రే. నేను కూడా తిట్టు ముట్రి నేనైతే టైసన్ రాలే కదా, టైసన్ కోసం కింద పోతున్నా. నేను మర్చిపోయినా అంటే బాగా ఇక్కడ రాని టైసన్ గాని కోసం, ఇక్కడ ఉన్నాయి ఇక వీళ్ళ కోసం, కెమెరా అనుకున్న శేఖర్ గాని కోసం, అందరి కోసం నేనే బాటిల్ తో తాగుతా. తాగు ఇగో నా కోసం, రేపటి కోసం. ఈ బాటిల్ నా కోసం. ఈ అడవిలో మస్తు అనిపిస్తుంది. పొద్దుగాల కాయలకు తిరిగి 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 ఇప్పుడు ఒక సిప్పు పడే వరకు చల్లగా పడ్డది పానం. అబ్బా ఈ ముళ్ళు వెళ్తలేదు, నాకు ఇదే మోసం అవుతలేదు.
తేజగా నువ్వు ఎక్కువ ట్రై చేస్తే అక్కడ 2 కాయలు తెంపరా అంటే అటు పోయినట్టు వచ్చిండు అసలు నీ షేక్ అని నాన్నే అవి ట్రై చేసిన పైనకి ఎక్కినా ఒక్క కాయ తెంపినారు నీ చేతోటి తెంపిండి అంటారా నేను తెంపలేదు తెంపకొచ్చిన కింద తెంపినా కింద ఈడికి వచ్చినా తెంపినావు ఇవి మంచిగా కింద ఆడ ఆ రోడ్డు మీద రోడ్ మీద లేదు ఈ జింగిడి అటు వేరే మేము ఇద్దరం ఇటు వచ్చినాం ఆ రోడ్డు కానీ వచ్చింది నాకు ముళ్ళు నీకు అరే నీకు ఆ గొంతే సక్కలేదు దావడ అవసరం ఏడు కానీ మళ్ళీ పోయకూరి వాడు కంట్రోల్ చేసుకోలేడు కానీ మనం కంట్రోల్ చేయాలని మనమే చేయాలి గొంతు పోతుంది అంటే ఇది కూడా రాకరా వీడికే గొంతు వస్తలేదు ఇంకా సో ఎప్పుడు కుకింగ్ వీడియో చేసినా సరే అందులో కామెంట్స్ చదవడం అలాగే ఏదో ఒక సాంగ్ వాడి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాకు అలవాటు కదా అందులో భాగంగా ఈరోజు స్పెషల్గా తేజగానే అయితే పాట పాడి చదువుతాం రా ఇలా అమాస అసలే ఏటో చూస్తాను ఇప్పుడు తేజగా అయితే పాట పాడబోతుండు విని ఎంజాయ్ చేసేయండి ఇక కమాన్ పాడు సైడ్ కావాలా తాకుండా పాడు సన్న పడతారే స్వర్ణ పడుతుంది సారా వస్తా సారా వస్తా సార్ సారా వస్తా అది పాట సినిమా పేరు అది సినిమా పేరా సారా ఏంటిరా మరి సినిమా పేరు ఏంటిరా మళ్ళీ చెప్పు సారా వస్తారా వస్తా నీకు వచ్చింది బయటకి సారా సారమ్మ పాట కావచ్చు గదే సారా సారమ్మ సారా ఇంకేమో పాట అది గుర్తుకత్తలేదు నా పానమైతీవమ్మ సారా సారా సారమ్మ సారా నా పానమైతి వీరా బువ్వలేకుంటే మాయ సారా ఒక్క చాయ్ ఉంటే పావు షేరు బుదుదాము సారా సారమ్మ నీకో దండం నిన్ను వదిలిపెట్టి మేము ఉండం ఏమిరా మొదలు పెడతావు కంప్లీట్ అయ్యావు పాడు మళ్ళా పాడు ఇప్పుడు మళ్ళా సాడస్తా సాడసా అంటే పాడు ఇప్పుడు నేను పాడిన 2-3 లైన్లు నీకు ఆడుకుంటాయి కదా పాడరా కవర్ ఒకటి ఏదో ఒకటి పాడరా సారు కాకపోతే బీరమ్మ ఇంతడు కాదు తనలాడు 5-2 లైన్లు వాడే ఎక్కువైపోయింది ఏదైనా భలే వాడినారా వద్దు నెత్తికొచ్చినాం ఇంత ముందుకి మనమే వాడినాం నేనే వాడినా మీరే వాడు మేము కొరసి ఇచ్చినాగా ఇప్పుడు పాడరు మళ్ళా పాడు మీరు వాడు మేము పాడితే వాడతావా నేను వాడతా పాడు మరి పాడన్నా మేము పాడతాం పాడు అయ్యంద్రా సారా సారమ్మ సారా పాడన్నా మొత్తం పాడు నువ్వు వాడు నువ్వు అందుకో నేను అన్నాక వాడు అందుకోవాలి ఇద్దరికి పెట్టరా సారా సారమ్మ సారా సారా సారమ్మ సారా నా పానమై తీవమ్మ సారా నా పానం తీరమ్మ సారా నేను పాడింది కూడా వాడలేడు బువ్వలేకుంటే వాయే పారా బువ్వలే బువ్వలేకుంటే మాయ సారా బువ్వలే లేకుంటే సారా సారా పావు షేరు బుద్దుదాము సారా పౌషేద గుద్దుకో సారమ్మ నీకో దండం సారమ్మ నీకు దండం సారా సాడ కాదు ఏదో కలగలేదు సాడ కాదు ఇక్కడికి ఇంకోటి ఉంది నిన్ను వదిలిపెట్టి మేము ఉండం మిమ్మల్ని నిన్ను నిన్ను వదిలిపెట్టి మేము ఉండం నిన్ను వదిలిపెట్టి మేము ఉండం సారమ్మ నీకో దండం సారమ్మ నీకొక దండం పొద్దుగాల దాకా వంటం దీనికి చెప్పిందే చెప్పలేదు పాట బై హ్యాండ్ చేసుకో అరే జింగిడి నీకు ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో చెప్పిన వీడియోలో ఇప్పుడు అయిపోయిందంటే నెక్స్ట్ ఇయర్ వరకు నువ్వు ఒక పాట రెడీ చేసుకోవాలి వాళ్ళ దేశానికి డైలాగ్ మాదిరా బాలరాజు నారి నిజానికైతుంది నువ్వే వాళ్ళే ఇప్పుడు గట్లా అనద్దు ఏమిరా బాలరాజు ఏమిరా నా వల్ల దేశానికి ఉపయోగం అనాలి ఏమిరా వాళ్ళ దేశానికి ఏమి ఉపయోగం అన్న ఇవాళ నీ వల్ల
ఏం లేదు అదది. అర్రే అసలే మర్చిపోయినవరా. ఇంకా మసాలా ఇట్లా ఏం వల్లే ఆయన కొద్దిగా మంట పెట్టు కింద. మసాలా వల్లే, కొత్తిమీర వల్లే, ఇంకేం వల్లే. మేము డైరెక్ట్ టేస్ట్ చూస్తున్నాం. ఆ వారు ఇవరిదాకా పాటలు పాడొచ్చినాక అదే మూడ్లు ఉన్నాం. కొత్తిమీర పడాలి, మసాలా పడాలి, ఇంకేమేమో ఉన్నాయి. అవన్నీ వేసిన తర్వాత కలుద్దాం. కాకపోతే ఏదేమైనా అది ఒక వెరైటీ టేస్ట్ ఉందన్న. పుల్ల మస్తు చూసినా. దట్ ఈజ్ అడవి దొండ. చూద్దాం ఇంకా తింటెట్లుంటో. అడవిలో అడవి దొండ. నేను ఫస్ట్ టైం తినుడు అడవి దొండ. బుడకాకరకాయ తిన్నా కానీ ఇదైతే తినలేదు. బుడకాకర ఇంకా మస్తు ఉంటుంది. బుడకాకరకాయ మస్తు ఉంటుంది. దీని మీద సపోర్ట్ని బట్టి నెక్స్ట్ ఆ వీడియో చేస్తాం. ఇదే సీజన్లో నాకు తెలిసి అవి దొరికేటి. ఇదే వానాకాలం అప్పుడు ఇగురులు వస్తాయి ఇక మెల్ల. అవి కూడా ఇవి దేనికో అంటారన్న, గులగుల పెడతా అంటారు. ఈ సీజన్ అనేది తినాలి, లేకపోతే సీజన్ దాటాక తినద్దని. ఇదేనా రోన్ టైంలో తినాలి. యాక్చువల్గా ఇందులో నువ్వుల పొడి అయితే పోయాలి. మా దగ్గర పొడి లేదని చెప్పేసి డైరెక్ట్ నువ్వులు అయితే వేసేస్తున్నా. మరి టేస్ట్ ఎట్లా అవుతుందో చూద్దాం. ఇక నువ్వుల పొడి. సో మొత్తానికి అయితే మన రైస్ ప్లస్ కర్రీ అయితే రెండు రెడీ అయిపోయినాయి. మేము ఆ కర్రీని అక్కడ నుంచి దించుకొచ్చి దగ్గర 2 minutes అవుతుంది. అయినా సరే ఇంకా మసులుతూనే ఉంది లోపలికి. కింద ఏం లేదు కదా ఇక్కడ దగ్గర. ఇంకా అంటే ఈ మట్టి పాత్ర గరం ఉండి ఆ గరం తోటి ఇంకా తుక్క అంటుంది అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ అయితే వేసుకుందాం, టేస్ట్ చేద్దాం. ఈ రోజు వెరైటీగా వెజ్ ఆదొండకాయ పులుసు. మస్తు వస్తుంది వాసన. ఆ తాట వచ్చడే లేటు ఇంప్లిమెంట్ అయితే చేసేసినాం. మళ్ళీ కరెక్ట్ టైం ఈ రోని నడుస్తుంది కదా, రోని అయిపోయే లోపల చేయాలన్నమాట. ఇప్పటి వరకు తినకపోతే ఏడాదికి ఒకసారి తినాలట కష్టం. సీజన్ అయిపోతుంది తొందర తినేసేది. టిఫిన్ ఎంత తెచ్చుకుంటారా మధ్యాహ్నం? ఇది గింత ఉంటది చాలా అంటే ఇప్పుడు గింత ఉంటది. నాన్ వెజ్ కాదు కదా, అట్లా కాదన్నా. ఈ చిన్న ఉండదు, ఈ స్టాక్ దగ్గరికి వచ్చి చూపియవు అంటే కొంచెం చిన్న ఉండవు. దాని మధ్యలో లొంతాయి. ఏదేమైనా మంచిగా అయినాయి అని ఫస్ట్ టైం తింటున్నాను అయితే. ఇది ఏందన్నా? ఆదొండ. దొండకాయ తినలే ఎప్పుడు? తిన్నా దొండకాయ. ఆ దొండకాయ మంచిగా ఉన్నాయి. ఫస్ట్ టైం తింటున్నాను నేను. ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే 200% రిటర్న్ అయితే వచ్చింది మాకు. పొద్దున్న నుంచి అంతా తిరిగి దేవుడాడికి వచ్చినందుకు వర్త్. ఇగో ఈ ముక్కని ఈ బుక్క మీద ఇలా పెట్టి ఈ బుక్కని ఇలా పట్టి ఇలా పెట్టేస్తే తినే అక్క నుంచి నోట్లోకి పోయిన ఆదొండకాయ వరకు నేచర్ నుంచి వచ్చింది. సూపర్ ఉంది. మట్టి పాదలో పొయ్యి మీద వండాం కదా, ఇంకా టేస్ట్ అదిరిపోయింది నిజంగా. లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పటికీ ఇంతవరకు తినలేదు ఆదొండకాయ. ఇది ఫస్ట్ టైం కాబట్టి మస్తు అనిపిస్తుంది. మళ్ళీ సేమ్ చేపల పులుసులు ఎక్కువ డిట్టు పుల్లగా మస్తు అనిపిస్తుంది. ఇంకా మెంతులు మిస్ అయ్యారా? మెంతులు కూడా పడతాయి కావచ్చు. చేసేయాలి మెంతులు మళ్ళీ చేయకుండా ఎప్పుడు ఏం లేదు తినలే. ఇంతకు ముందు కూడా నేను ఒక 2-3 సార్లు తిన్నా, కానీ ఆ కాయ ఫస్ట్ గుర్తులేదు. మళ్ళీ తర్వాత గూగుల్ కొట్టిన తర్వాత గిట్లుంటుంది, తర్వాత మళ్ళీ గుర్తు వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మస్తు అయింది. టేస్ట్ సేమ్ చెప్పారు కదా చేపల పులుసు అని, పులుపు పడే వరకు సెట్ అయింది కరెక్ట్. షేదైతే అని అన్నారు వీళ్ళు టేస్ట్ చూసినప్పుడు, కానీ షేద్ అస్సలే లేదు. అవునా? ఇదే కూర, ఇదే టేస్టు. చలికాలం ఉంటే ఇదే గరం, మళ్ళీ చలికాలం ఉంటే మస్తుండు. ఇది మొత్తం ఈ వెదర్ కాయ సింపుల్ అయితే దూరంగా వస్తున్నాయి. కాకపోతే ఆపబుద్ధి అయితే లేదు, చెమటలు వచ్చినా తినబుద్ధి అవుతుంది. అంత మంచిగా ఉంది. నోరు ఆగుతలేదు. ఇక్కడ ఏమన్నాడు? ఉన్నాను తినా అన్న, అవి ఎప్పుడు తింటే కదా అన్న. కలిపిండి ఎత్తాను. సూపర్ ఉందా? తింటున్నా వస్తున్నాయా? నెక్స్ట్ ఇంకా నేను చెప్పినట్టుగా ఈ వీడియో పైన మీ సపోర్ట్ని బట్టి బూడా కాకరకాయలు ఏమన్నా దేవులాడుకొస్తాం కంపల్సరీ. వేరే ఊరి పోయినా తీసుకొస్తాం. అవి ఇంకా వేరే లెవెల్ ఉంటాయి అవి టేస్ట్. వీటికైనా మస్తు ఉంటాయి. అది చేదు ఉండదు, ఏమన్నా సూపర్ ఉంటాయి. అవి తింటే మాత్రం కొట్టుకుంటారు ఇక మస్తు ఉంటుంది. తినవాలి కాకరకాయ కాదు, అది వేరే ఉంటుంది. నువ్వు ఆ కాయలతో తింటావు. సేమ్ ఇవాళ ఉన్నదా?
దాని లెక్కనే ఉంటాయి కానీ దాని మీద ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా ఆరెంజ్ కలర్ ఉంటుందా? ఆరెంజ్ కలర్ కాదు నీకు చూపిస్తుంది సేమ్ ఇట్లా ఉంటుంది టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది ముళ్ళపందికి ఎట్లుంటే అట్లుంటుంది మీద. మీరు కంపల్సరీ ట్రై చేయరు కూర అన్నట్టుగా సంవత్సరానికి ఒకసారి కాదు నెలకు ఒకసారి తిన్నా తప్పలేదు దొరికాయి కాకపోతే మీద చూసిగా మేము పొద్దుంతా తిరిగితే కానీ దొరికినాయి కానీ అది ఇంకా సీజన్లా ఇంకా సీజన్ అయితే చూడడానికి కూడా కనబడే కావచ్చు అంతరించిపోతున్నాయి అసలు చెట్లన్నీ. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన కుకింగ్ వీడియో. ఆ దొండకాయ అడవి దొండకాయ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయరు. ఇంక ఇప్పటికి వీడియో అయిపోలేదు తిన్నాక తర్వాత కామెంట్లు చదువుతా రెడీగా ఉంటుంది. తినుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మేము పొయ్యి పెట్టినాం కదా ఒకవేళ మేము ఇక్కడ పోయిన తర్వాత అంటుకుంటుందేమో అని మొత్తం ఇప్పుడే ఆరిపేసేస్తున్నాం. సో ఫైనల్గా ఆదొండ పులుసు తోటి రైస్ అయితే తినేసినాం. చాలా రోజులు అవుతుంది. మనం లాస్ట్ టైం నూకల బిర్యానీ తిన్నాం కదా ఆ తర్వాత ఇదే అనమాట. మేము నార్మల్గా ఈటింగ్ ఛాలెంజ్లు అవి కూడా తక్కువైపోయినాయి. మెయిన్ వీడియోల మీదనే పడ్డాం కాబట్టి చాలా రోజులకి ఇట్లా బయటకు వచ్చినందుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. హ్యాపీగా ఒక టైసన్ గారు ఒక్కడ మిస్ అయ్యాడు రాలే అడిగారు తినాను కూడా తినలే. ఇప్పుడు ప్రతిసారి ఎందుకంటే మళ్ళీ దీని కింద కూడా కామెంట్ పెడతారు తింటే అయిపోతాయి డైరెక్ట్. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం మనం నూకల బిర్యానీ చేసినా కదా దాని కింద వచ్చిన కామెంట్లు అవుతుంది. అందులో ఫస్ట్ కామెంట్స్ వచ్చేసి చూడు ఫ్యాక్ట్స్ తెలుగు అయితే కామెంట్ చేసిండు. 100K సబ్స్క్రైబర్స్ కోసం ఎంతమంది వెయిటింగ్ అట. దానికి 183 మెంబర్స్ లైక్ చేసారు. మనకంటే ఎక్కువ మీరే చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి QE25 అని చెప్పేసి ఉంది పేరు వెరైటీ ఉంది. మీ తమ్ముడిని టీంలో యాడ్ చేసుకోండి వీఆర్ హ్యావింగ్ ఫన్ ఈజ్ గుడ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. నూకల బిర్యానీలో మా అజ్జి కూడా వచ్చిండే కదా వాంతో మస్తు ఫన్ వచ్చింది. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ రోజు వాని వల్లనే సగం లేట్ అయింది అనుకోవచ్చు వీడియో. ఇప్పుడు విన్నాం మధ్యాహ్నము రాత్రి చీకటి అయింది మళ్ళీ. సో ఆ రోజు వానికి శనివారం కావడం వల్ల వాడు తినలేకపోయాడు. మేము ఆ వీడియోలో కూడా చెప్పిన వీడియో కింద కూడా చాలా మంది కామెంట్ చేశారు వండేదాకున్నాడు లాస్ట్ తినేటప్పుడు లేడు ఎటు వేయండు అని చెప్పేసి. వారికి ఆ రోజు శనివారం ఉండే అందుకే తినలేదు. నెక్స్ట్ వచ్చేసి వట్టెన్ అయితే కామెంట్ చేసిండు రిస్క్ చేసి ఒక వీడియో చేయన్నా దెబ్బకి 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలి. మనం చేసేది అన్న ఆల్మోస్ట్ రిస్క్ వీడియోలే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా పుసుకున్న అటు నుంచి ఏమైనా వచ్చి మనకి ఇక్కడ తొడగేసినా కానీ ఏం చేయలేని పరిస్థితి. మనం ఏడున్నాం ఫస్ట్ జంగల్లా అమాస నాడు షూట్ చేస్తున్న వీడియో ఎప్పుడు వస్తుందో కానీ ఈరోజు సోమవారం అమాస గడియాలు ఇక్కడ ఉండి వీడియో షూట్ చేస్తున్నాం. సో ఇది కూడా ఒక రకంగా రిస్కే. నెక్స్ట్ వచ్చేసి వినోద్ గౌడ్ అయితే కామెంట్ చేసిండు ప్రాంక్ సిరీస్ కోసం ఎంతమంది వెయిటింగ్ ఫర్ బ్లాగ్ ఛానల్లో అయితే కామెంట్ చేసాడు. నాకు అప్పుడు మెయిన్ ఛానల్ పెట్టినప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది. మరి కంటెంట్ ఇడిచిపెట్టేటో సైడ్కి పోతున్నామేమో అన్నట్టుగా అనిపించింది. దానివల్ల నేను ఆపేసిన. మేము ఆపిన కాడికి ఇంకా 3 వీడియోలు మాకు ఆల్రెడీ ప్లానింగ్ ఉండే ఏం తీయాలి ఎట్లా తీయాలి దాన్ని ఎట్లా తీసుకోదాం సిరీస్ అని చెప్పేసి. కానీ కంటెంట్ మారిపోతుంది వద్దులే అని చెప్పేసి ఆ పర్పస్లో అయితే ఆపేసినాం అనమాట. ఈ మధ్యన మళ్ళీ బాగా కనబడుతున్నాయి కామెంట్లు ప్రాంక్ అని చెప్పేసి. ఇక చూద్దాం మరి ఒకవేళ పెట్టినా కానీ మెయిన్ ఛానల్ పెట్టా వ్లాగ్ ఛానల్ అన్నా పెడదాం లేకపోతే చూద్దాం మరి వ్లాగ్ ఛానల్ వస్తుంది. వ్లాగ్ ఛానల్లో కూడా దాన్ని ఒక సెకండరీ వీడియో లెక్క పొద్దున ఒక వీడియో అప్లోడ్ అయినా దాన్ని మధ్యాహ్నం సాయంత్రం అట్లా అప్లోడ్ అయినా ప్రాంక్ వచ్చేసి ఇట్లా నార్మల్గా తీసుకోవాలి. అది కాకుండా మనకు పోయినా సరే ప్రాంక్ సిరీస్ లెక్క కాకుండా ఏదైనా నార్మల్ ప్రాంక్ ట్రై చేద్దాం. ఏదైనా వెరైటీ ప్రాంక్ ఉంటుంది కదా ఇన్స్టాంట్గా అసలు ట్రై చేద్దాం. సో మీరు కావాలనుకునే సిరీస్ ఏమో బ్లాగ్ ఛానల్ అది సెకండరీ వీడియో లెక్క వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున్ జక్కులు అయితే కామెంట్ చేసిండు అన్న కూర అన్న వీడియోస్లో రావట్లేదు. ఏమైందట రావానికి ఉన్నాడుగా అంటే ఆ వీడియో తీసినప్పుడు లేకుండాడు. సో అప్పుడు ఆ మధ్యలో చాలామంది కామెంట్ చేసారు. ఎంతమందికి అని రిప్లై ఇస్తా కొంతమంది రిప్లై ఇచ్చినా కొంతమందిగా చూడనట్టుకున్నా లాస్ట్కి వాడే వచ్చేసాడు. ఈ రోజుకి అయితే ఇట్లున్నాడు అడవి దొండ ఈటింగ్ అడవి దొండ పులుసు కుకింగ్లో. సో ఫైనల్గా ఇదే గైస్. నెక్స్ట్ టైం ఇంకేది కావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే మాత్రం కంపల్సరీగా నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా బోడా కాకరకాయ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేద్దాం. దొరుకుతాయి కంపల్సరీగా. అవి కూడా ఒక 2-3 వారాలు పడ్డ తర్వాత తీగలు ఎగురొచ్చి కాయలు కాస్తాయేమనుకుంటున్నాం. అది దొరికినట్టయితే అవి కూడా ప్రిపేర్ చేద్దాం. అయితే మ్యాటర్ ఏం కాదు. సో ఈరోజు వెజ్ వీడియో ఎందుకు తీసినాము అంటే చాలామంది కామెంట్ చేస్తారు ఎప్పుడు నాన్ వెజ్ అన్న చూసి బోర్ కొడుతుంది వెజ్లో ఏమైనా ట్రై చేయరు అని చెప్పేసి. వెజ్లో అంటే నార్మల్గా మనం పన్నీర్ బిర్యానో లేకపోతే పన్నీర్ కర్రీ అవి కూడా చేయొచ్చు. కాకపోతే అవి కూడా కామనే. ఈ విధంగా కొంచెం ఫారెస్ట్ వైబ్లో పోతే ఎట్లుంటుందని చెప్పేసి ట్రై చేసినాం. నెక్స్ట్ టైం మీ డిమాండ్ని బట్టి వెజ్ నాన్ వెజ్ లేకపోతే ఈ విధంగా మిక్స్ కొట్టేద్దాం. ఒకసారి వెజ్ ఒకసారి నాన్ వెజ్ ఒకసారి వెజ్ ఒకసారి నాన్ వెజ్ లేకపోతే నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ అట్లా ఇక మీరు ఎట్లా అంటే అట్లా. సో ఫైనల్గా ఇది కాదు ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.